నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మీనరాశి వారికి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది అంటారు? అలానే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఏ దేవుడు ఎలాంటి ఫలితాలని ఇస్తాడు? శనీశ్వరుడి ప్రభావం ఎప్పుడు తొలగిపోతుంది? ఒక్కసారి తెలియజేయండి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అది మధ్యలో ఉన్నది. కుంభరాశిలో ఉన్నప్పుడు శని ప్రవేశం చేసినప్పుడు వాళ్ళకి ఏలినాటి శని ఆరంభమైనది. ప్రస్తుతం మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు. ఈయన మేషరాశిలో నుంచి దాటి వృషభ రాశిలోకి వస్తే ఈ ఏలినాటి శని ముగుస్తుంది. అది అయ్యేసరికి 2030 అవుతుంది. 2030లో వీళ్ళకి ఏలినాటి శని పూర్తయిపోతుంది. 2027లో మీనరాశిలోంచి మేషరాశిలోకి మారతాడు. ఓకే. తర్వాత 2.5 సంవత్సరాలు మేషరాశిలోనే ఉంటాడు. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏలినాటి శని పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత బుద్ధిమాంద్యము, మందబుద్ధి, వక్రబుద్ధి ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే జన్మస్థానము అంటారు. ఇందాక మీరు అడిగారు ఏ స్థానంలో ఉన్నాడు అని. జన్మస్థానంలో ఉన్నాడు శని. కాబట్టి శరీర సంబంధితమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా శ్మశాన దర్శనం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి నుండి బయటపడడానికి ఈ శని ఆరాధన, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవడము, తర్వాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, ఈ శ్లోకాన్ని పఠన చేసుకోవచ్చు. లేదా శని సంబంధితమైనటువంటి స్తోత్రాలు కానీ ఆయన యొక్క అష్టోత్తర నామావళి కానీ మనము ప్రతిరోజు చేసుకోవడం ద్వారా ఆయన సూచించేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతాము. అట్లాగే కేవలం ఇది ఒకటే కాకుండా మన జాతక చక్రంలో ఆయన స్థానం ఎక్కడ ఉన్నది, ఎటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు చూసుకొని దానికి సంబంధించినటువంటి జపము కానీ తర్పణము కానీ, శనికి సంబంధించినటువంటి దానాలు, నలుపు వస్త్రము, నువ్వులు, ఇనుప మూకుడు ఇట్లాంటివి దానం చేసుకోవడం ద్వారా పరిహారం అవుతుంది. ఒకవేళ ఈ శ్లోకము స్తోత్రాలు చదువుకోలేనటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే శనయే నమః, లేదా మందగమనాయ నమః, లేదా శనైశ్చరాయ నమః, శాంతాయ నమః, ఇట్లా ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక నామాన్ని నిత్యం స్మరణ చేస్తూ ఉండడం ద్వారా ప్రతిరోజు కనీసం ఒక 108 సార్లు అయినా సరే ఆ జపం చేసుకోవడం ద్వారా ఆయన అనుగ్రహం మనం పొంది రాబోయేటువంటి ఆటంకాలని ఎదుర్కోవడానికి మనకు శక్తిని ఇస్తాడు. ఓకే. మళ్ళీ శని ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ జీవితంలో ఎలాంటి ఫలితాలని చూస్తారు? వీళ్ళు చక్కగా ఉంటుంది, మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ శనైశ్వరుడు అందరూ ఆయనను చూసి భయపడుతూ ఉంటారు, అమ్మో శని అని. కానీ ఈయన ప్రభావం బాగా ఉంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానంగా అసలు వాళ్ళని ఆపే వాళ్ళే ఉండరు. అటువంటి అభివృద్ధిని మనకు అందజేస్తాడు ఆయన. అంటే జాతకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మంచి ఫలితాలు ఉంటాయా? జాతకంలో ఈ ఏలినాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత కూడా మన జాతక చక్రం ఉంటుంది కదా, దాంట్లో ఆయన స్థితిగతులను చూసుకొని ఆయన ఉన్నటువంటి స్థానాన్ని చూసి ఆయన దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి అనేది చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు అయితే మనం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నీకు ఇది చేసుకుంటే అది వెళ్ళిపోతుంది అని. అది వెళ్ళిపోదు. దాన్ని తట్టుకునేటువంటి శక్తిని మనకి ఇస్తాడు ఆయన. కృంగిపోకుండా ఉండేట్టుగా చేస్తాడు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆరాధనలు, జపము, దర్శనము, ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఆయన అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి సూచన చేయడం అవుతుంది. తప్పకుండా గురుగారు. మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ఏ స్థానంలో ఉంది, ఆ స్థానంలో ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.